ఎందుకంటే దాదాపు అంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు సంవత్సరం దాటింది. అయినప్పుడు కూడా నామినేటెడ్ పోస్టులు కావచ్చు, లేకపోతే ప్రధానమైన దేవాలయాల చైర్మన్స్ ఎంపిక కానీ ఇప్పటి వరకు కూడా జరగకపోవడం మొత్తం కూడా అటు కేడర్లో తీవ్ర అసంతృప్తి అయితే ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీటిని చేయాల్సిన అటు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ అటు రోజువారీ అంటే ఏ అయితే ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా అధికారులతో గడుపుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కువ సమయం పార్టీ కేటాయించలేకపోవడంతో మొత్తం కూడా పెండింగ్ పడుతుందని చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైతే సీనియర్లు ఎవరైతే పార్టీ కార్యాలయానికి వచ్చే సీనియర్లు ఎవరో కూడా పార్టీ కార్యాలయానికి కూడా సరిగ్గా రావటం లేదు. ఏదన్నా సమస్యని అంటే వారికి ఏదైనా సమస్య వస్తే అంటే ద్వితీయ శ్రేణి నాయకులకి ఏదైనా సమస్య వస్తే అది పార్టీ అధినాయకత్వానికి తీసుకెళ్ళాలి, దాన్ని ఎలా చెప్పాలి అనే దాని మీద కూడా చాలా తర్జన భర్జనలు అయితే పడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక సమస్యను తీసుకొచ్చి ఆ పార్టీ కార్యాలయం ఎవరికైనా చెబుదాము అంటే అక్కడ సీనియర్స్ కూడా ఎప్పుడూ అక్కడ అందుబాటులో ఉన్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఈ నామినేటెడ్ పోస్టులు కానీ లేకపోతే ఈ దేవాదాయ శాఖలో సంబంధించిన కమిటీలు ప్రధాన దేవాలయ చైర్మన్ల పోస్టులకు సంబంధించినవి కూడా ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఏదైతే సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటివరకు తమకు లిస్ట్ ఇవ్వలేదని చెప్పి కూడా అధిష్టానం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరో కూడా అక్కడ ఎవరున్నారు, ఆ రేసులో ఎవరున్నారు, పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు ఏంటి అనే లిస్టు ఇప్పటివరకు మాకు పార్టీ అధిష్టానానికి పంపలేదని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అయితే ఇక్కడ చూస్తే కనుక ఎమ్మెల్యేలు ఇంకో వాదన ఉంది. ఎమ్మెల్యే వాదన వేరే రకంగా ఉంది. ఎందుకంటే మేము ఏదన్నా లిస్టు పార్టీ అధిష్టానానికి పంపిస్తే అది మాత్రం వాళ్ళు అక్కడ పట్టించుకోవట్లేదు, ఆ పరిగణలో తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఏదైతే పార్టీ అధినేత కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా ఐవీఆర్ఎస్ని ఒక ప్రాతిపదికను తీసుకుని వాళ్ళంతా కూడా దాని ద్వారా ఎంపిక చేస్తున్నారు. దాంతో మేము ఇక్కడ లిస్టు మేము ఫైనలైజ్ చేయడం కూడా మా దగ్గర లేదు అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా నామినేటెడ్ పోస్టులు, అలాగే దేవాలయాలకు సంబంధించిన ప్రధానమైన దేవాలయాలకు సంబంధించిన ఆ పోస్టులు కూడా ఇప్పుడు భర్తీ కావడం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు శ్రీహరి గారు. అంటే మీరు అన్నట్లుగా పార్టీ సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పటికప్పుడు ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసులను ఎంపిక చేసుకోవడం జరిగింది. సో వారి చాలా వ్యవహారాలు అంటే ఎక్కడైనా ఏదైనా నియోజకవర్గాల్లో సమస్య ఉన్నా, లేకపోతే ఆ ఎమ్మెల్యేలకి లేదా లోకల్ నాయకత్వానికి మధ్య సమస్యలు వచ్చినప్పుడు వారు ప్రత్యేకంగా ఒక కమిటీని వేయడం, లేకపోతే ఆయనే నేరుగా అడ్రస్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇవి కాకుండా మిగిలినటువంటి వాళ్ళ పాత్ర, సీనియర్ల పాత్ర ఉండాలి, మిగిలినటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ విషయంలో ఎందుకు అంటే మనం చూసాం ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో పార్టీ పరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, లేదా ఒక విషయం జరిగినప్పుడు చాలా యాక్టివ్గా అందరూ కూడా స్పందించడం, ఇలాంటి పరిణామాలన్నీ కూడా చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు కూడా ఎందుకంటే మిగిలినటువంటి పార్టీలకి తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టమైనటువంటి తేడా ఉంటుంది. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎవరు ఎప్పుడు ఏ విషయాన్నైనా సందర్భంగా స్పందించాల్సినటువంటి విషయాలు కావచ్చు, లేదా వారు వ్యవహరించాల్సినటువంటి విషయాలపైన ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారు. అందుకు అనుగుణంగా కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ప్రస్తుతం ఈ సమస్యను నాయకత్వం గుర్తించి పరిష్కరించేందుకు చేస్తున్నటువంటి కసరత్తు ఏంటి, ఆ దిశగా ఏం జరగచ్చు అనుకోవచ్చు? అంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అందరూ కూడా సీనియర్లే కావచ్చు, అందరూ కూడా ఉమ్మడిగా కలిసికట్టుగా మొత్తం పోరాటం చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే ఇమీడియట్గా పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడి నుంచి మొత్తం కూడా సీనియర్లు అందరూ కూడా అక్కడ సమావేశమై దాని మీద ఒక మోడరింగ్ వేసుకుని దాన్ని ఎలా పోరాటం చేయాలి ఏంటి అనే దాని మీద మొత్తం కూడా ఒక కసరత్తు అంటూ చేసేవారు. కానీ ఏదైతే అధికారం వచ్చిన తర్వాత సీనియర్లు ఎవరు కూడా టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చిన దాఖలాలు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఈ గ్యాప్ ఏర్పడింది అనేది మాత్రం అది స్పష్టంగా ఎవరికీ తెలియట్లా. ఎందుకంటే ఆ గ్యాప్ని పూడవలసిన పరిస్థితి మాత్రం అటు అధినేత చంద్రబాబు, లోకేష్ మీద ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు రాకపోవడంతో చాలామంది తీవ్ర అసంతృప్తికి అయితే లోనవుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా పార్టీ కోసం అంటే దాదాపు ఈ గడిచిన 5 ఏళ్లలో మాత్రం చాలామంది పార్టీ కోసం పోరాడి పార్టీ కోసం కేసులు పెట్టించుకుని చాలామంది ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు న్యాయం జరగలేదని చెప్పి ఆవేదన మాత్రం వాళ్ళంతా పడుతున్నారు. ఇప్పటివరకు మాకు ఎటువంటి పోస్ట్
పోస్టులు కూడా రాలేదు. ఇంకా ఇప్పటికే దాదాపు ఏడాది గడిచిపోయింది, అయినా ఇప్పటివరకు మాకు పదవులు దక్కలేదని చెప్పాను. అసంతృప్తి టీడీపీ కార్యకర్తలు ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అయితే సహజంగా కూడా పార్టీ ఆఫీస్కి ఎవరైనా వచ్చినా కూడా వినతులు స్వీకరించేందుకు కూడా మంత్రులు కావచ్చు లేదా ముఖ్య నాయకులు కూడా అందుబాటులో ఉంటూ వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఇప్పుడు అలాంటి ప్రక్రియ ఒకవైపు కొనసాగుతోంది కదా, ఒకవేళ ఏదన్నా పార్టీ పరమైనటువంటి అంశాలు ఉన్నా కూడా వారితో చర్చించే అవకాశం ఉంటుంది కదా. అంటే మీరు చెప్పింది వాస్తవం, కానీ ఆ సమస్య అంటే అధినేత దృష్టికి తీసుకెళ్లే సమస్యను వివరించే సీనియర్ నాయకులు మాత్రం అందుబాటులో ఉండటం లేదు అనేది ఈ కార్యకర్తలు అలాగే దిశ నాయకుల వాదన. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక కేవలం వినతులు స్వీకరించడం, లేకపోతే రెవెన్యూ సమస్యలు, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూలు, ఇటువంటివి అయితే సమస్యల పరిష్కారానికి అక్కడ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు తప్పితే ఏదన్నా కార్యకర్తల సమస్యలు అంటే అధినేత దృష్టికి తీసుకెళ్లే సమస్యలు మేము ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలి అనే దాని మీద మొత్తం కూడా మల్లగులాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల కాలంలో సీనియర్లు ఎవరూ కూడా అంటే పార్టీ కార్యాలయంలో ఎక్కువగా అందుబాటులోకి రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా అటు టీడీపీ కార్యకర్తలు అలాగే నాయకులు కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు కూడా మహానాడు లోపు అన్ని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి కమిటీ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. అయితే మహానాడు అయిపోయి 3 నెలలు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర జిల్లా కమిటీలు కానీ లేకపోతే మండల స్థాయి కమిటీలు కానీ ఈ గ్రామ స్థాయి కమిటీలు కూడా ఇప్పుడు కూడా చాలా చోట పూర్తి కాకపోవడంతో ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా ఎన్నుకోవడంలో చాలా ఆలస్యమయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది. ఇవన్నీ చూస్తే కనుక సీనియర్లు ఎక్కువగా అందుబాటులో ఉండలేదనే వాదన ప్రధానంగా కార్యకర్తల్లోనూ నాయకుల్లో మాత్రం వినపడుతుంది. రైట్ పూర్ణ. సో మీరు అన్నట్లుగా ఖచ్చితంగా పార్టీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అంటే పార్టీ ఆఫీసులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రీవెన్స్ తీసుకోవడం, ప్రజలు ఎవరైనా వస్తే వారికి సంబంధించినటువంటి సమస్యను కూడా పరిష్కరించేటువంటి పరిస్థితి. కొన్ని